హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లలిత లోకేష్. ఈరోజు మనం ఏం లేదండి, ఈజీగా తొందరగా టేస్టీగా హోటల్ స్టైల్ మనం ఉప్మా ఎలా చేసుకుందామో చూద్దాం. టమాటా బాత్ తోటి వితౌట్ చట్నీ. దానికి కావాల్సినవి కూడా చూద్దాము. ముందు స్టవ్ వెలిగించేసి 2 గ్లాసులు ఉప్మా రవ్వ, మేము 4 ఉన్నామండి, 2 గ్లాసులు తీసుకున్నాము. దాంట్లోకి కొంచెం తాలింపు గింజలు, పల్లీలు, అల్లం పేస్ట్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు. చాలా అండి, సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీ ఉంటుంది. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి ఇంకా వీడియోస్ రావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి. 1 పావు నూనె పోస్తున్నానండి. ముందుగా మనం తీసి పెట్టుకునే పల్లీలు వేయాలండి. పల్లీలు దూరగా వేయిస్తేనే చాలా బాగుంటుంది. మంచిగా వేయిస్తే దాని ఫ్లేవర్ కానీ తింటుంటే పళ్ళలో మంచిగా టేస్టీగా ఉంటుంది. చిటపట చిటపట అనేసరికి నూనెలో మంచిగా వేగాలి ఎర్రగా. పల్లీలు మంచిగా ఎర్రగా వేగాయండి. దాంట్లోనే తాలింపు గింజలు, మనం తీసుకెట్టుకున్న తాలింపు గింజలు చిటిపట అంటున్నాయి. మంచిగా కలిపేసుకోండి. దాంట్లోకే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలపాలండి. అసలు ఉల్లిగడ్డ తాలింపు వేసినట్టుగా మనకి రుచికరంగా స్మెల్ చాలా బాగుంటుంది. పల్లీలు, తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు ఇష్టపడరు కదండి. ఉప్మా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసుకోండి, నేను చూపించిన విధంగా ఈజీగా ఉంటుంది. ఇందులో చిటికడే పసుపు వేసుకోవాలండి. పసుపు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే మనం ఏంటంటే బాగుంటుంది ఇట్లా వేసుకుంటే, చూడడానికి లుకింగ్ బాగుంటుంది. పసుపు ఉప్మా వేసుకోండి, మంచిగా ఉంటుంది. తీసి పెట్టుకున్న 1/2 చెంచా అల్లం పేస్ట్ అండి. రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇది కూడా చాలామంది వేసుకుంటారు, లేదంటే అల్లం ముక్కలనే వేసుకోవచ్చు. 4 ముక్కలు వేసుకుంటే అది కూడా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే అల్లం ముక్కలు లేవు, అందుకని నేను అల్లం పేస్ట్ వేసాను. చాలా బాగుంటుంది. కొంచెం ఇలా వేయించాలి, ఆ ఫ్లేవరే వేరండి అసలు. అల్లం వేసి మంచిగా కలిపితే ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి టమాటాలు, తీసి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసేయాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత కూడా పెట్టేయాలి. మంచిగా వేగాయండి. వేగి ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది. ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఈ 2 గ్లాసుల ఉప్మా రవ్వకి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఫోర్ గ్లాసెస్ మనం నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదండి, అవి చాలా మరుగుతున్నాయి. చూడండి, ఇలా మరగాలి ఫ్రెండ్స్. మరిగాక ఇప్పుడు గ్లాసులో ఉన్న ఉప్మా రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలుగా కట్టద్దు, మంచిగా స్లోగా పోసుకుంటూ ఒక చేతితోటి ఇలా కలుపుకోవాలి. ఒకటేసారి ఒకటే గిన్నెలో తీసుకుంటే నాకు కలపడానికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను 2 గ్లాసులలో తీసుకొని ఒకటి తర్వాత ఒకటి ఇట్లా ఈజీగా వేసుకుంటాను. చాలామందికి గడ్డలుగా వస్తుంది ఇలా వేసుకోవడం రాక. ఇప్పుడు చూడండి, ఉప్మా రవ్వ చేయడమే ఆలస్యం, ఇలా అయిపోతుంది చక్కగా. తొందరగా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేది టిఫిన్ ఉప్మానే అండి. దాంట్లో టమాటా బాత్ చాలా బాగుంటుంది. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి పెట్టామంటే మంచిగా అయిపోతుంది.
ఉప్మా రవ్వ చూడండి చాలా టేస్టీగా ఉప్మా అయిపోయింది. టమాటా బాత్. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.